వీడియో చూస్తున్న వారికి కూడా క్రీస్తు నామమున వందనాలండి. మీరు బైబిల్ చదివితే మీకు ఒక విషయం అర్థమవుతుంది. దేవుడికి ముగింపు లేదని, వాక్యానికి ముగింపు లేదని, దేవుని మాటలకు ముగింపు లేదని, మనిషికి ముగింపు ఉందని, మనిషి శరీరాన్ని జీవింపజేసే ఆత్మకు ముగింపు లేదని, ఆకాశము గతించిపోతాదని, భూమి గతించిపోతాదని, విశ్వానికి ముగింపు ఉందని బైబిలు చెబుతుంది. కొన్ని మాటలు మనం వినొచ్చు, కొన్ని మాటలు మనము వినకూడదు. కానీ బైబిలులో కొన్ని మాటలు మాట్లాడేటప్పుడు దేవుడు రాయించిన మాటలు, ఆ మాటల వెనక ఉన్న గొప్ప అర్థాన్ని మీరు తెలుసుకోగలిగితే కొన్ని మాటలు మనము వినకూడదని మనం చెప్పుకుంటాం, కొన్ని మనము చేయకూడదని మనం చెప్పుకుంటూ ఉంటాం. అలాగే మన పిల్లలకి మన వాళ్ళకి కూడా మీరు ఇది చెయ్యండి, ఇది చెయ్యొద్దు, ఇది వినండి, ఇది వినొద్దు, ఇది చూడండి, ఇది చూడొద్దు, దీన్ని ముట్టుకోండి, దీన్ని ముట్టుకోకండి అని ఇలా చాలా విషయాలు మనము నేర్చుకుంటూ మన వాళ్ళకి చెబుతాం. అయితే బైబిలులో కొన్ని పదాలు, కొన్ని మాటలు దేవుడు రాయించినప్పుడు ఆ మాటలు చదవగానే బాధపడటము, ఇదేంటి వినకూడని మాట ఈరోజు మనకు వినిపించారేంటి అని అనుకోకున్నా దాని ద్వారా ఒక మంచి విషయాన్ని దేవుడు మనకు నేర్పుతున్నాడని, చెబుతున్నాడని, దాని ద్వారా మనలను కాపాడే పని ఒకటి దేవుడు చేస్తున్నాడని వింటున్న మీరు, చదువుతున్న మీరు, చూస్తున్న మీరు గుర్తు చేసుకొని బ్రతకాలని ప్రభు పేరట తెలియజేస్తున్నాను. క్రైస్తవులు అయిన తర్వాత చర్చికి రావాలి. అయితే చాలా మంది క్రైస్తవులు చర్చికి వస్తారు, చర్చిలోకి వచ్చిన తర్వాత పడుకుంటారు. అంటే చర్చికి ఎందుకు వచ్చారంటే పడుకోవడానికి. కొంతమంది క్రైస్తవులు చర్చికి వస్తారు, చర్చికి అయితే వస్తారు కానీ కొంతమంది ఏం చేస్తారు తెలుసా, ఊసులు ఆడుకుంటారు. చర్చికి ఎందుకు వస్తున్నావు? నిద్రపోవడానికా? పడుకోవడానికి మీ ఇల్లు లేవా? పడుకోవడానికి చర్చిని ఎంచుకున్నావా? వాక్యం చెప్పినప్పుడు అండి హాయిగా ఉంటుందండి. కొంతమంది అలాగే ప్రసంగం చెప్తే కొంతమందికి ఎలాగుంటుందంటే జోలపాట పాడినట్టు ఉంటుంది అనమాట. ఆ ప్రసంగం చేసేటప్పుడు ఒక గంట అరగంట ప్రసంగం ఉంటుంది కదా, ఆ గంట అరగంట కునుకు చేసేస్తారు, నిద్రపోతారు అనమాట. అంటే ఈ విషయాలకైతే మీరు చర్చికి రాకండి. ఏంటంటారు, సోది కబుర్లు. చర్చిలోకి వచ్చిన తర్వాత ఆ కబుర్లు ఆడుకోవడానికి చర్చిలోకి రాకండి. దేవుణ్ణి ఆరాధించుకోవడానికి, దేవుని స్తుతించుకోవడానికి, దేవుని మాటలు విని ఆ వాక్యాన్ని గ్రహించి హృదయమైన పలక మీద ఆ మాటలు రాసుకొని దేవుడు చెప్పినట్టుగా బ్రతకడానికి దేవుని సన్నిధికి రండి. మీ జీవితాలను కట్టుకోవడానికి రండి. అర్థం దగ్గరికి ఎందుకు వెళ్తాం? పెట్టుకున్న చెవులు బాగున్నాయా లేదా, రాసుకున్న పౌడర్ ఎక్కువైపోయిందా తక్కువైపోయిందా, ముక్కుకు పెట్టుకున్న బంగారు పుల్ల సరిగ్గా ఉందా సరిగ్గా లేదా, దువ్వుకున్నాను కదా జడ బాగుందా లేదా. అవునా? అర్థం దగ్గరికి ఎందుకు వెళ్ళావు? అలంకరించుకున్న నీ శరీరం బాగుందో లేదో చూసుకోవడానికి వెళ్ళావు. చర్చి దగ్గరికి ఎందుకు రావాలి? మన బ్రతుకు దేవుడు చెప్పినట్టుగా ఉందో లేదో చూసుకోవడానికి రావాలి. అంటే చర్చి ఎలాంటిది? అర్థం లాంటిది అనమాట. నీ జీవితం బాగుందో లేదో చూసుకొని బ్రతుకని చెప్పే అర్థం లాంటిది అనమాట. మర్చిపోకండి. సామెతల గ్రంథము 6వ అధ్యాయము 4వ వచనం, నీ కన్నులకు నిద్రైనను నీ కనురెప్పలకు కునుకుపాటైనను రానియ్యకు. అంటే మానవ జీవితం అనేది నిద్రపోవడానికి దేవుడు ఇవ్వలేదు. ఈయనేం దేవుడు అండి పడుకోవద్దంటండు, నిద్రపోవద్దంటండు అని అనుకోకండి. ఎందుకు ఆ మాట చెప్పాడు? కింద చదువుకుందాం.
వేటగాని చేతిలో నుండి లేడి తప్పించుకొనున్నట్లు ఎరుకువాని చేతిలో నుండి పక్షి తప్పించుకొనున్నట్లు తప్పించుకోవడానికి జీవితాన్ని ఇచ్చాడు, రక్షించుకోవడానికి జీవితాన్ని ఇచ్చాడు, కాపాడుకోవడానికి జీవితాన్ని ఇచ్చాడు. నువ్వు నిద్రపోతే ఎలా కాపాడుకుంటావు, ఎలా రక్షిస్తావు? ఇంటికాడ నిద్రపోయావంటే ఒక అర్థం ఉంది, అవునా? ఆ వంట వండిందని నిద్రపోయేవానికి ఏమైపోతావు, అవునా? కూరైనా మాడిపోద్ది, అన్నమైనా చావైపోద్ది. ఈలోపు నీ పైట సెంగి ఇలా పడిపోయి ఆ మంటలోకి వెళ్ళింది అనుకో, నువ్వైనా కాలిపోయే అవకాశం ఉంది. కాబట్టి పని దగ్గర జాగ్రత్తగా ఉండాలి, నిద్రపోకన్నా ఉండాలి అన్నది ఎలాగైతే నేర్చుకుంటామో, ఇంటికాడే నిద్రపోతున్నావు, దేవుడు మందిరానికి వచ్చి కూడా నిద్రపోతున్నావు. ఎందుకు నిద్రపోవద్దు, కాస్త మేల్కొని ఉండండి, మెలకువగా ఉండండి ఎందుకు చెప్తున్నాడు అని అంటే, వేటగాని చేతిలో నుండి లేడీ తప్పించుకునే విధంగా బ్రతుకుతుందట. లేడీని చూసి ఏమి నేర్చుకోవాలి అని లేడీకి ఎలాంటి జీవితాన్ని ఇచ్చాడంటే, ప్రమాదం వచ్చినప్పుడు తప్పించుకొని బ్రతకడం నేర్చుకో అని దేవుడు లేడీని చేశాడట. ఇప్పుడు లేడీని చూసి మనం ఏం నేర్చుకోవాలి? బాగా తినడం, బాగా నిద్రపోవడం నేర్చుకోకూడదు. ప్రమాదం వచ్చినప్పుడు తప్పించుకొని బ్రతకడం కొరకు కొంత నిద్ర మానుకొని బ్రతుకు, ఎక్కువగా కొనకకు. చర్చిలోకి వచ్చిన తర్వాత కొనుక్కుపోయావనుకో, ప్రసంగం వినవు. కాబట్టి ప్రసంగం నిన్ను కాపాడే ప్రసంగం వెనకన్నా చర్చిలోకి వచ్చి నువ్వేం చేస్తున్నావు? పడుకుంటుపోయావు, నిద్రపోయావు. ఇప్పుడు కాపాడే ప్రసంగాన్ని నువ్వు వెనకన్నా నిద్రపోయావు కాబట్టి రేపు ఆపద వచ్చినప్పుడు ఆ వాక్యం నీలో ఉండదు, కాబట్టి నువ్వు వినలేదు, కాబట్టి నువ్వు పడుకున్నావు, కాబట్టి నిన్ను కాపాడదు అనమాట. నువ్వు ప్రమాదంలో పడిపోతావు.